బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల 28 నుంచి మరో 2 గ్యారంటీల అమలుకు సిద్ధమవుతుంది. చేయూత పెన్షన్ 4000కు పెంపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 500కి సబ్సిడీ గ్యాస్ సిలిండర్కు శ్రీకారం చుట్టబోతుంది. పెన్షన్ పెంపుతో ఏటా 11,000 కోట్ల భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 6 సిలిండర్లకు రాయితీతో దాదాపు 2,225 కోట్ల భారం పడబోతుంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పథకాల అమలు, మిగతా గ్యారంటీల కోసం 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాబోతుంది. గ్రామాల్లో ప్రజా సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాల అమలుకు శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం. ఇక మిగతా గ్యారంటీలకు సంబంధించి 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టబోతుంది. పెన్షన్ పెంపుతో దాదాపు 11,000 కోట్ల భారం పడే అవకాశం ఉంది. అలాగే సిలిండర్ రాయితీకి సంబంధించి 2,225 కోట్ల భారం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 గ్యారంటీలను కూడా ఈ నెలాఖరు నుంచి కూడా అమలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, 6 గ్యారంటీలకు సంబంధించి మరొక 2 గ్యారంటీలను ఈ నెల 28 నుంచి అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్ ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేస్తామనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే ఆ ఛార్జ్ తీసుకున్న తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి కేబినెట్ లో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసెంబ్లీ మొదటి రోజే బ్రేక్ సెషన్ లో 2 గ్యారంటీల అమలుకు సంబంధించి అమలు చేసే ప్రయత్నం చేశారు. ఒకటి ఉచిత రవాణా కాగా, ఒకటేమో 10 లక్షల ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు 28వ తారీఖు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. సో దాన్ని మరొక 2 గ్యారంటీలను అమలు చేయడానికి వేదికగా మలుచుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ రోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు పార్టీ చేయనుంది. అందులో భాగంగా ప్రభుత్వం తరఫు నుంచి 2 గ్యారంటీల అమలు కోసం, ఒకటేమో 500 రూపాయల సిలిండర్ ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో, తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా మహిళల ఓట్లను గ్రాప్ చేయడంలో ఈ పథకం ఉపయోగపడింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఒకటి కాగా, పెన్షన్ గతంలోనే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాము అనేటువంటిది హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత. సో ఈ రెండింటిని ప్రజల నుంచి ఇప్పటికే వినతులు స్వీకరించారు. కొత్త పెన్షన్ కి సంబంధించినటువంటి వాటిపైన వినతులు గతంలో ఇచ్చినటువంటి వాటిని పరిశీలిస్తూనే ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి వారి కోసం ఆహ్వానం పలకాలనేటువంటిది. ప్రస్తుతానికి మాత్రం గత ప్రభుత్వం ఏదైతే పెన్షన్స్ ఇచ్చిందో అదే లిస్ట్ తో 4,000 రూపాయలతో 28 లాంచ్ చేయనారంటే జనవరి 1వ తారీఖు రోజు తర్వాత తెలంగాణలో పెన్షన్స్ వస్తున్నటువంటి పెన్షన్దారులంతా కూడా 4,000 రూపాయల పెన్షన్ తీసుకోనున్నారు. ఈసారి యథావిధిగా అదే ప్రాసెస్ లో గ్యాస్ సిలిండర్ మాత్రం 500కు తీసుకోనున్నటువంటి పరిస్థితి. అదే విధి విధానాలను రూపొందించడానికి ప్రభుత్వం సిద్ధమైతా ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే ఈ కేవైసీ, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నాయో వారందరికీ కూడా ఈ కార్డు 500 రూపాయలకు సంబంధించినటువంటి సిలిండరు ఇవన్నీ వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారం విషయానికి వస్తే, గత ప్రభుత్వం ఏ రకంగా అయితే పెన్షన్స్ కి సర్దుబాటు చేసిందో, ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీ విషయంలో డబ్బుల కోసం సమకూర్చేలా కొన్ని ప్రయత్నాలు చేసిందో, ఈసారి కూడా కొన్ని బాండ్స్ రూపంలో ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది. డబ్బు సమకూర్చుకోవడం కోసం పెన్షన్ల పైన 11,000 భారం పడ్డప్పటికీ కూడా సిలిండర్ల పైన 2,250 కోట్ల పైన భారం పడనున్నా కూడా, సో ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఈ 2 పథకాలను అమలు చేయాలనేటువంటి దిశగా ముందుకు వెళ్తా ఉంది. వీళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి 100 రోజులు. 100 రోజులు అంటే దాదాపు 3 నెలలు. ఆల్రెడీ 10 రోజులు దాటిపోయింది. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఎట్లాంటి ప్రొసీజర్ పాటించే అవకాశాలు, ఎట్లాంటి విధి విధానాలు కావచ్చు, అలాగే ఎంపికకు సంబంధించినటువంటి పద్ధతి ఎలా ఉండబోతుంది? ఎగ్జాక్ట్లీ, లబ్ధిదారులకు సంబంధించి ప్రస్తుతం గతంలో ఏదైతే ఫాలో అయిందంటే, కేంద్ర ప్రభుత్వం ఉజ్వల నుంచి స్కీమ్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్స్ ద్వారా సబ్సిడీ ఏదైతే గతంలో ఇవ్వడం జరిగిందో సిలిండర్ కి, అంటే మనం డబ్బు ఇంటికి వచ్చినప్పుడు, సిలిండర్ ఇంటికి వచ్చినప్పుడు డబ్బు ఇచ్చేటువంటి విధానం పూర్తి స్థాయిలో దాని మీద ఎంత ఉంటుందో ఆ రిసిప్ట్ మీద అంతే డబ్బు ఇచ్చిన తర్వాత తదుపరి దానికి సంబంధించినటువంటి అమౌంట్ మనకు బ్యాంక్ లో రిఫండ్ కింద వచ్చేది, సబ్సిడీ కింద వచ్చేది. మరి అదే విధంగా వీళ్ళు చేయనున్నారా, లేదంటే డైరెక్ట్ గా ఇంటికి వచ్చేటువంటి సిలిండర్ నే 500 రూపాయలకు అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారా అనేటువంటి మార్గదర్శకాలు 28వ తారీఖు రోజున క్లారిటీ నానుంది. ఆ రోజు పూర్తి విషయాలు చెప్పనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక పెన్షన్ కి సంబంధించినటువంటి విషయంలో కూడా పాత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అదే విధిగా అదే పెన్షన్దారులకి
రూపాయలు పెంచుతూ 4,000 రూపాయలు పెన్షన్ వచ్చేటువంటి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తాం. సో 28వ తారీఖు రోజున ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. తర్వాత రోజు మాత్రం జనవరి తర్వాత నుంచి, అంటే ఏదైతే 100 రోజులు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది వీళ్ళు, తర్వాత నుంచి పూర్తి స్థాయిలో కొత్త అప్లికేషన్లు తీసుకోవడము, కొత్త వారిని ఎలా పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం పాత పెన్షన్దారుడు గత ప్రభుత్వం అమలు చేసినట్టుగానే పెంచినటువంటి వాటిని 500 రూపాయల సిలిండర్ ని 2 అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద మిగతా 2 గ్యారంటీలకు సంబంధించిన అమలు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ నెల 28 నుంచి పెన్షన్ సంబంధించి, అలాగే 500 రూపాయల సిలిండర్ సంబంధించి ముందడుగు పడుతుంది. ఈ 2 గ్యారంటీలను కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ పథకాల అమలుకు శ్రీకారం చుడుతోంది. అలాగే ఇక పెన్షన్తో దాదాపు 11,000 కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వానికి. అలాగే సిలిండర్లకు 6 సిలిండర్లకు రాయితీతో దాదాపు 2,225 కోట్ల భారం పడనుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం భరించేందుకు సిద్ధమవుతుంది. సో ఓవరాల్గా చేయుత పెన్షన్ 4,000కు పెంపు, అలాగే 500కి సబ్సిడీ గ్యాస్ సిలిండర్కు ఈ నెల 28 నుంచి అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటి అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు అధికారులు విధి విధానాలు రూపొందిస్తారు.